నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం నా పేరు విశ్వం ముందుగా హెడ్లైన్ చూద్దాం రైతాంగ సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం ముందుంటుంది అన్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో షష్ఠి మహోత్సవాలకు పందిరి రాట మంచు వేసిన అనపర్తి ఎమ్మెల్యే సాయి శంకర్ నేత్రాలయ ఆవరణలో శ్రీ సూర్యకాంతి ఆసుపత్రి వారిచే ఉచిత నేత్ర వైద్య శిబిరం కార్తీక శోభతో కలకల్లాన్న అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం బిక్కవోలు మండలంలో గల గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరి తడిసి రైతులు నష్టపోయినట్లు గుర్తించిన రామకృష్ణారెడ్డి అధికారులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. తడిసిన ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు కలిగిన నష్టాన్ని పూర్తిగా అంచనా వేసి పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అనపర్తి నియోజకవర్గంలోని పలు మండలాల్లో రైతాంగ సమావేశాలు నిర్వహించిన ఎమ్మెల్యే నల్లమిల్లి గ్రామాల్లో రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కలెక్టర్ కూడా వస్తా అన్నారు. ఎక్కడికో చోటకి వస్తా అన్నారు. వచ్చి ఇవాళ ఉదయం అంతా రివ్యూలో దీంట్లోనే ఉంటా అన్నారు. చూసి పరిస్థితులను బట్టి ఎలాగనేదో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి నష్టపరిహారం ఏంటి ఎవరో కంగారు పడవద్దు. మరి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడే ఇబ్బంది వస్తుంది. ఆ ఇబ్బంది ఎలాగా ఎదుర్కోవాలని చేస్తాం. ఇన్సూరెన్స్ కూడా కట్టలేదు సార్. వెనక్కు నార్మల్గా ఇంకెక్కువ రోజులు గట్టిపడుతుంది. ఇది ఇంకా ఒక 20 రోజులు వస్తారు. 20 రోజులు సార్. తమ్ముడు లాగే పైకి వీఆర్ఓ గారు కొంచెం వెనక్కి సార్. సార్ బండి ఇప్పుడు నేను అంటే అడుగుని నడుపుకొని తొందరగా అవుతుందండి. ఈ చివర గట్టిగా పుట్టింది కాబట్టి అండి తొందరగా తోడుకుంటుందండి. అదే దానిలో అండి ఈ పై అవుతాయండి. ఈ తొందర అంతా మిగిలిపోయి ఉంటున్నాం. పసిరిగా తోడుకోదండి. ఇవాళ రేపు అంతా డీటెయిల్గా చేస్తారు. కూడా తీస్తాను. ఈ 3 రోజులు ఎలా ఉంటుంది? ఇలాగ పైన ఉన్నాయి కూడా ఇవాళ ఏమీ లేకుండా సమయం ఇవాళ లేకుండా అయిపోతాయండి.
బిక్కవోలులో ఎంతగానో ప్రతిష్ట కాంచన శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో షష్ఠికి అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 తారీఖు వరకు జరుగు షష్ఠి మహోత్సవాలకు పందిరి రాటమంచి చేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు మరియు ఆలయ కమిటీ.
ఏలేశ్వరం పట్టణంలో సాయి శంకర్ నేత్రాలయ ప్రాంగణంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. వైద్య శిబిరానికి ముఖ్య అతిథి అమ్మ హాస్పిటల్ ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మాధురీదేవి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కాకినాడకు చెందిన శ్రీ సూర్యకాంతి ఆసుపత్రి ALI ఫౌండేషన్ సహకారంతో నిర్వహించబడిన వైద్య శిబిరంలో శ్రీ సూర్యకాంతి ఆసుపత్రి ఫౌండర్ రామ్ ప్రకాష్ సహాయ సహకారాలతో సూర్య హాస్పిటల్ డాక్టర్లు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనుసూరి నాగేశ్వరరావు, సూర్య హాస్పిటల్ ఫౌండర్ రామ్ ప్రకాష్లు మాట్లాడుతూ ప్రపంచ స్థాయి ఆధునిక టెక్నాలజీతో ఏలేశ్వరం ప్రాంత ప్రజలకు వైద్య పరీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. ఆపరేషన్ అవసరమైన కంటి దోషాలు గల వారిని కాకినాడ శ్రీ సూర్యకంటి ఆసుపత్రిలో వైద్యం అందిస్తామన్నారు. అనంతరం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ వైద్య శిబిరంలో కళ్ళజోళ్లు అవసరమైన వారికి లయన్స్ క్లబ్ తరపున ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సూర్య హాస్పిటల్ ఆపరేషన్ హెడ్ శేషు సుబ్రహ్మణ్యం, డాక్టర్ శివ, లయన్స్ క్లబ్ సభ్యులు అలమండ దుర్గా ప్రసాద్, జ్యోతుల శ్రీనివాస్, ఊర రాజబాబు, గొల్లపూడి గణేష్, టి రాము ప్రజలు పాల్గొన్నారు. రామ్ ప్రకాష్, శ్రీ సూర్య కంటి ఆసుపత్రి మరియు ALI ఫౌండేషన్ NGO నిర్వహణలో శ్రీ సాయి శంకర నేత్రాలయ ఏలేశ్వరం శ్రీ నాగేశ్వర గారి సహకారంతో ఈరోజు ఏలేశ్వరం పరిసర ప్రాంత ప్రజలకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ శిబిరానికి సుమారు ఒక 300 మంది కంటి పరీక్షలు అవసరమైన వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఉచిత కంటి పరీక్షలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఆపరేషన్స్ అవసరమైన వాళ్ళకి కాకినాడలో ఉన్న శ్రీ సూర్య కంటి ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ నిర్వహించడం జరుగుతుంది. శ్రీ సూర్య కంటి ఆసుపత్రి అనేది ఒక ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలతో అడ్వాన్స్డ్ లామినార్ ఎయిర్ ఫ్లో మాడ్యులర్ గేట్స్ తో వెస్టర్న్ కంట్రీస్ తో సమానమైన ఒక మంచి టెక్నాలజీతో కూడిన కంటి ఆసుపత్రిని మాతృగ్రామంతో కూడిన కంటి వైద్యం అందించాలని ఒక మంచి ఆశయంతో కాకినాడలో భానుగుడి సెంటర్ నందు స్థాపించడం జరిగింది. ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి సహాయ సహకారాలు అందిస్తున్న శ్రీ నాగేశ్వర గారు, సాయి శంకర నేత్రాలయం, అలాగే ఏలేశ్వరం లయన్స్ క్లబ్ నుంచి విచ్చేసిన లయన్స్ కి, అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, PMPs అందరికీ కూడా శ్రీ సూర్య కంటి ఆసుపత్రి మరియు ALI ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం గ్రామంలో నేడు ఉచిత నేత్ర వైద్య చికిత్సా శిబిరం నిర్వహించడం జరుగుతుంది, కంటిన్యూ అవుతుంది. ఈ కంటి పరీక్షా శిబిరం కాకినాడ ప్రముఖ సూర్య కంటి హాస్పిటల్ వైద్యులు వాళ్ళ బృందం వాళ్ళ ఆధ్వర్యంలో నేడు ఇక్కడ నిర్వహించబడుతుంది. ఈ సుమారుగా 300 మందికి పైగా పేషెంట్లు చెక్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నేను గత 25-26 సంవత్సరాల నుంచి ఏలేశ్వరం చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా నేత్ర వైద్య విభాగంలో వీళ్ళందరికీ అందుబాటులో ఉంటూ ఎన్నో వందల మెడికల్ క్యాంపులు పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సూర్య కంటి హాస్పిటల్ ఐకేర్ వారు సహకారంతో మంచి వైద్యం, కంటి వైద్యం ప్రజలకు అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఈ శిబిరాన్ని ఏర్పడడం జరిగింది. ఈ శిబిరంలో మా లయన్స్ క్లబ్ మిత్రులు, నేటి చుట్టుపక్కల ప్రజల వీళ్ళందరికీ కూడా చాలా సహకారం అందించారు. అలాగే PMP అసోసియేషన్ కూడా వచ్చి ఎంతోమంది పేషెంట్లు రెఫర్ చేశారు. వీళ్ళందరికీ నాణ్యమైన వైద్యం అందించి వాళ్ళకి శస్త్రచికిత్సలు కాకినాడ సూర్య హాస్పిటల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ పరీక్షలన్నీ కూడా పూర్తిగా ఉచితంగా చేయబడుతుంది. వీళ్ళకి ఆపరేషన్ అయిన వారికి మేము కాకినాడ తరలించి తదుపరి చర్యలు మేము తీసుకుని దానికి సంగతిగా అవసరమైన పేదవాళ్ళందరికీ కూడా ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. దాంట్లో భాగంగా మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఏలేశ్వరం మన ల్యాండ్ తరఫున శ్రీ సూర్య కంటి ఆసుపత్రి కాకినాడ వారి సహాయంతో ఈ ఏలేశ్వరం సాయి శంకర నేత్రాలయం నందు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ వైద్య శిబిరంలో పేదవారికి, అవసరమైన వారికి కాకినాడ సూర్య హాస్పిటల్ నందు ఉచితంగా వైద్యం చేయించి వారికి అవసరమైనటువంటి కళ్ళజోడు కూడా మా క్లబ్ ద్వారా ఉచితంగా అందజేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటాం.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం మొదటి కార్తీక ఆదివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకున్న అధికారులు తెల్లవారుజామున 3 గంటల నుంచి వ్రతం టికెట్లు జారీ చేసి వ్రతములు ప్రారంభించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చంటి పిల్లలకు పాలు, బిస్కెట్లు, పెద్దవాళ్లకు పులిహోర దద్దోజనంతో పాటు క్యూ లైన్స్ నందు మంచినీళ్లు సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. పడక పడమటి రాజగోపురం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బుకింగ్ కౌంటర్ ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. రేపు కార్తీక సోమవారం కావడంతో భక్తులు ఇంకా అత్యధిక సంఖ్యలో విచ్చేస్తారని ఆలయం ఉన్నతాధికారులు తెలిపారు. అలాగే వచ్చే భక్తుల కోసం ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు తెలిపారు. కోనసీమ తిరుమల భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న వకులమాత అన్నదాన భవనాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శుక్రవారం పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్స్ తరపున దాత శ్రీరామరాజు 1.50 కోట్లను అన్నదాన భవనంలో కిచెన్ నిర్మాణం, స్ట్రీమింగ్ బాయిలర్లు ఏర్పాటుకు విరాళంగా అందజేశారు. ఆనంద్ గ్రూప్ చైర్మన్ కాశీ విశ్వనాథరాజు వాటర్ ప్లాంట్, బయోగ్యాస్ ఏర్పాటుకు విరాళం అందజేశారు. దాతలు ముందుగా స్వామివారిని దర్శనం చేసుకుని అనంతరం ఎమ్మెల్యే బండారు సత్యనాథరావుతో కలిసి అన్నదాన భవనంలో కిచెన్, స్ట్రీమింగ్ బాయిలర్లు ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ముదునూరి వెంకట్రాజు, ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి సన్నిధి కోనసీమ తిరుమలలో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల మీద ఇక్కడ అధికారులందరూ కూడా కలుసుకుని చర్చించుకోవడం జరిగింది. ప్రధానంగా వకులమాత అన్నదాన భవనాన్ని వేగవంతంగా పూర్తి చేసుకుని దీని వినియోగంలోకి తేవాలని ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవడం జరిగింది. ఆ ప్రకారం కూడా పనులు ముందుకెళ్లాలని మన చైర్మన్ గారు, దేవస్థాన డీసీ గారు చక్రధరరావు గారు, డిఈ గారు ఉదయ్ కుమార్ గారు, వారితో పాటు ఆర్కిటెక్ట్ సుబ్బారావు గారు, అదేవిధంగా దాతలు ఎవరైతే అన్నదాన భవనానికి సెంట్రలైజ్డ్ కిచెను, అదేవిధంగా డైనింగు, టేబుల్సు, ఇతరత్ర లేదా మినరల్ వాటర్ ప్లాంటు, గ్యాస్ సరఫరా యూనిట్, ఇవన్నీ కూడా అందివ్వడం కోసం వచ్చినట్టు భీమవరం శ్రీరామరాజు గారు, విశ్వనాథరాజు గారు వారి బృందం కూడా వచ్చారు. వారు కూడా వారి ఏర్పాట్లో వారు ఉంటాం
సరిగా ఓపెనింగ్ ఏ రోజు అంటే మీరు ప్రిపేర్ అవుతారో ఆ టైం నాటికి మేము అనుకున్న కార్యక్రమాలు కూడా సుమారు 1.5 కోటి పైబడి 2 కోట్ల వరకు కూడా అయ్యే పరిస్థితి ఉంది. అవన్నీ కూడా ఎంత ఖర్చు అయినా ఈ ఏర్పాట్లన్నీ మేము చేస్తామని వారు ఇవ్వడానికి వారు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా నిన్నటి రోజున గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి మన ఏటుగట్టు రావులపాలెం జాతీయ రహదారి నుంచి వాడపల్లి వరకు వచ్చే 2వ దారిగా దాన్ని అభివృద్ధి పరచాలి, దాని ఆవశ్యకత ఉందని వారికి తెలియజేయడం, వారంతో సహృదయంతో వెంటనే తక్షణం స్పందించి 6 కోట్ల రూపాయలు 7 కిలోమీటర్ల ఈ రోడ్డు నిర్మాణానికి తారు రోడ్డుగా ఏర్పాటు చేయడం కోసం నిధులు మంజూరు చేసినందుకు వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వాడపల్లి వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని వెళ్ళాలి మీకు అవకాశం కుదిరినప్పుడు అని వారిని కోరగా వారు కూడా తప్పకుండా అని వారు కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా చర్చించుకోవడం జరిగింది. ఇక్కడ మన కంపార్ట్మెంట్ల ద్వారా చేయాలనేది భవిష్యత్తు యొక్క భక్తుల యొక్క తాకిడిని దృష్టిలో పెట్టుకుని ఇంకా సులభతరం చేయడానికి దర్శనాలు వారు వెయిటింగ్ అయ్యి క్యూ లైన్లో నిలబడి ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం ఈ కంపార్ట్మెంట్ సిస్టమ్ లాంటివి తీసుకురావాలి. అదేవిధంగా స్లాట్ విధానం అంటే టైమింగ్స్ ప్రకారం భక్తులు తిరుపతిలో ఏ విధంగా భక్తులు ఆ సమయానికి వెళ్ళి వారు అక్కడ కంపార్ట్మెంట్లో వేచి ఉండి దర్శనం కోసం చేసుకుంటూ ఉంటారు, ఆ తరహాలో మొదలు పెట్టాలని కొన్ని కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. దానికి కూడా వారు డిజైన్స్ రెడీ చేస్తూ ఉన్నారు. వాటిని కూడా త్వరలో పూర్తి చేసి అనుమతుల కోసం పంపించి వాటి మీద కూడా దృష్టి కేంద్రీకరించామని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రేపు 8వ తేదీన బహుశా మన గౌరవ దేవాదాయ ధర్మాదాయ శాఖ మత్స్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు 8వ తేదీన వచ్చి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఇక్కడ ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అందుకే ప్రజలు చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పారు. అయినా జగన్లో మార్పు లేదని ఇంకా అవే కుట్రలు అని వినిపడ్డారు. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గల తన కార్యాలయం నుంచి బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు నోటికొచ్చినట్లు కూతలు కూస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూస్తే అతనికి మతి భ్రమించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏదో ఎక్కడో ఆకాశంలో చూసి మాట్లాడుతున్నట్టు, అబద్ధాలు చెబుతూ ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు ఏంటో పిచ్చి పిచ్చిగా మతి భ్రమించిన వాళ్ళు మాట్లాడతారే ఆ టైంలో మాట్లాడతాను. నిన్న హైటెక్ సిటీ నిధులవేలి జనార్దన్ రెడ్డి గారు కట్టించినట్టు, అలాగే ఏదైతే హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టించారని, ఇవన్నీ చూస్తుంటే ఈ అమరావతి ఇప్పుడిప్పుడే చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల బాగా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ప్రెస్ మీట్లో మా తాత రాజారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అమరావతి రూపకల్పన చేసేదని కూడా చెప్పచ్చు జగన్మోహన్ రెడ్డి. అంటే వాళ్ళ తాత ముఖ్యమంత్రి చేయలే, కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చెప్పడంలో దట్ట. ఇవన్నీ చూస్తుంటే అబద్ధాల కాలేజీకి జగన్మోహన్ రెడ్డి ప్రిన్సిపల్లా కనబడుతున్నాడు. అందుకే అతనికి మతి భ్రమించింది అంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి, 4 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని సిగ్గు లజ్జ ఉందా అని ఆయన అడగడం చాలా విడ్డూరంగా ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లజ్జ చీము నెత్తులు ఉంటే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని ఈసారి ఎన్నికల్లో నీకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేస్తానని చెప్పి నీకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా 11 సీట్లు వేస్తే నాకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నావు కాబట్టి నువ్వు అన్న మాట నీకే చెల్లిద్ది. లేదు మీడియా మీదకి వచ్చి ఆ రోజు నువ్వు ఎందుకన్నా సిపిఎం సార్కి ఎన్ని సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా రాదు,
అని అన్నావు, నువ్వు చెప్పు. ఇవన్నీ కూడా మట్టి భ్రమించి మాట్లాడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇవాళ సిబిఎన్ సార్ కానీ లోకేష్ బాబు గారు కానీ ఇతర దేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకురావడానికి అహర్నిశలు కష్టపడుతుంటే ఆ పెట్టుబడులు రాకుండా ఇది మీద బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతాంగ సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం ముందుంటుంది అన్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో షష్ఠి మహోత్సవాలకు పందిరి రాట మంచు వేసిన అనపర్తి ఎమ్మెల్యే. సాయి శంకర్ నేత్రాలయ ఆవరణలో శ్రీ సూర్యకాంతి ఆసుపత్రి వారిచే ఉచిత నేత్ర వైద్య శిబిరం. కార్తీక శోభతో కలకల్లాన్న అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.